సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. మనకైతే ఈరోజు అయితే ఒక కంటెంట్ అయితే దొరికింది గైస్. ఫస్ట్ మీరు వీడియో లాస్ట్ దాకా ఇచ్చేసాను గైస్ స్కిప్ చేయకుండా. ఇప్పుడు వచ్చేసి మనం 2 డేస్కి అయితే వెళ్తున్నాం గైస్ ఏలూరుగొంటకైతే. ఎందుకు ఏమి అంతా మీకు తెలుసుకుండా అంటే వీడియో లాస్ట్ దాకా ఇచ్చేసాను గైస్. ఫస్ట్ వచ్చేసి ఆటో ఎక్కేసి మనం అయితే బయలుదేరిపోయాం గైస్ ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే. గైస్ ఫైనల్ అయితే మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు పదండి గైస్ మా బస్ యాడ్ ఉందో ఒకసారి ఎత్తికి చూసేద్దాం. గైస్ మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. ఆ టీవీలో అంతా జేబీఆర్ యాడ్లే గైస్. గైస్ ఫైనల్ అయితే మనకైతే బస్ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడైతే బస్సులో వెళ్ళి సీట్లు ఉన్నాయో లేదో కనుక్కొని కూర్చుందాం పదండి గైస్. ఫైనల్ అయితే మనకైతే సీట్ అయితే దొరికేసింది గైస్. మన లగేజ్ పెట్టేసి కూర్చున్నాం గైస్. బస్కు ఒక షార్ట్ ఫిలిం అయితే చేస్తున్నాం గైస్. గైస్ ఎవరు మనుషులు బస్సులో కూర్చున్న విండో సీట్ దొరికితే ఆ హ్యాపీ వేరే లెవెల్గా ఉంటుంది గైస్. మనం ఫైనల్ అయితే చిల్లర్ షాప్కి అయితే వచ్చేసాం గైస్. ఒక వాటర్ బాటిల్ తీసుకోవడానికి మనమైతే 500 ఇస్తుంటే అన్న అయితే భయపడిపోతున్నారు. తమ్ముడు నా దగ్గర చిల్లర యాడ్ ఉంటుంది అనేసి. మనం సరే అనేసి బిస్కెట్ ప్యాకెట్లు కూడా కొనుక్కున్నాం గైస్. ఒక వాటర్ బాటిల్ 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే కొనుక్కొని బస్సులోకి అయితే వెళ్ళిపోయాం గైస్. గైస్ మనం వచ్చిన బస్ వచ్చేసి తిరుపతి బస్ గైస్. మనం అయినా కూడా ఎక్కిపోయాం గైస్. రేణిగుంట దగ్గర ఆపుతారనేసి. మనకైతే రేణిగుంట బస్ అయితే రాలేదు గైస్. టికెట్ అయితే ఫైనల్ తీసుకున్నాను. మాకు వచ్చేసి డైరెక్ట్గా తిరుపతి టికెట్ ఇచ్చేసారు గైస్. టికెట్ వచ్చేసి 240 రూపీస్ గైస్. 1 నెంబర్ కాస్ట్ వచ్చేసి. గైస్ ఫైనల్లీ అయితే బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది గైస్. బస్సులో వెళ్ళేప్పుడు ఎండ చాలా పడుతుంది గైస్. సన్సెట్ వచ్చేసి బస్ అయితే స్టార్ట్ అయిపోయేసి వెళ్తున్నాం గైస్. బస్సులో వచ్చేసి మా పక్క సీట్లో అయితే ఎవరు లేదు. నేనే 2 సీట్లో రాజుని. ఇప్పుడే మనం తీసుకొచ్చాం కదా గైస్. ఆ గుడ్డే బిస్కెట్ అయితే ఒకటి తినేసాం గైస్. గైస్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి గైస్. మా హైవే ఇంకా కడుతున్నారు గాయ. ఇప్పుడు దాకా అయితే మా హైవే అయితే కట్టలేదు గైస్. ఈ చెట్టులతో ఏందో తయారు చేస్తారంట గైస్. అది ఏమో మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది జెండు బామో ఏమో. నేను వచ్చేసి లాస్ట్లో అయితే కూర్చొని జూమ్ చేసి ముందు వీడియో అయితే తీస్తున్నాను గైస్. సరే ఏం తీసుకుంటాం ఇప్పుడు వీడియో అనేసి కాసేపు అయితే నిద్రపోతున్నాను గైస్. కాసేపు తర్వాత అయితే మనం బస్సులోనే స్లాప్లు తీసుకుంటున్నాం గైస్. మనం ఏమైనా తగ్గుతాం గైస్. బస్సులో కాసేపు వెనకాల కూర్చున్న తర్వాత అయితే ముందుగా అయితే వచ్చేసాం గైస్. బస్ డ్రైవర్ పక్కన అయితే క్లైమేట్ చూడండి గైస్ వేరే లెవెల్గా ఉంది గైస్. మనం ఎక్కిన బస్కి అయితే డైరెక్ట్ లాక్ అయితే ఇచ్చేసారు గైస్. మనం ఇప్పుడు డోర్ తెరుస్తాం కదా ఆటోమేటిక్గా అది మళ్ళీ పడిపోతుంది గైస్ డోర్ వచ్చేసి. గైస్ ఇంకా తిరుపతి వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. క్లైమేట్ అయితే వేరే లెవెల్గా అయితే ఉంది గైస్. ఇప్పుడే వర్షం అయితే పడింది గైస్. కాసేపు ఇంకా అలా నేను నిద్రపోయేప్పుడు వర్షం పడేదంతా ఎండ వచ్చినప్పుడు క్లైమేట్ అయితే వేరే లెవెల్గా అయితే ఉంటుంది గైస్. తిరుపతి రోడ్లో వెళ్ళేప్పుడు చాలా బాగుంటుంది గైస్. చెట్లు కానీ మౌంటైన్స్ కానీ లైట్లు రోడ్ అయితే చాలా క్లియర్గా అయితే ఉంటుంది గైస్. స్మూత్గా గైస్ ఫైనల్ అయితే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా కట్టాలి. మామూలుగా ఫస్ట్ అయితే టోల్ ప్లాజా దగ్గర డబ్బులు ఇచ్చి కట్టేవారు. ఇప్పుడైతే ఫాస్టాగ్ అనే ఒక యాప్ అయితే వచ్చేసింది గైస్. దాంట్లో డబ్బులు వేస్తున్నారు కట్టేస్తున్నారు గైస్. అది చిన్న ఉంది కదా షీషా మీద అదే అనమాట గైస్ ఈ బస్కి ఫాస్టాగ్. అది కాళ్ళకి కూడా పెట్టుకుంటున్నారు. అది కాళ్ళకి కూడా పెట్టుకుంటున్న అన్ని వెహికల్స్కి కూడా పెట్టుకుంటున్నారు గైస్. హైవేలో వెళ్ళేప్పుడు టీవీల మీద వేసిస్తున్నారు డ్రైవ్ సేఫ్ అనేసి. అరే వేస్తే చాలా జాగ్రత్తగా మనుషులు అలర్ట్ అవుతారు గైస్. బస్లో కూర్చొని టైం తీసుకుంటూ ట్రావెల్ చేస్తుంటే ఉంటేనే వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది గైస్. ఫైనల్ అయితే మన రేణిగుంట బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు రోడ్ పైనకి అయితే వచ్చి ఉన్నాం. ఒక ఫాంట్ అయితే తీసుకొని తాగుతూ వెళ్తున్నాం గైస్. ఇప్పుడే మా అన్న వాళ్ళు అయితే వచ్చేసారు గైస్. కార్ అయితే తీసుకొని నేను బస్ స్టాండ్ దగ్గర వచ్చాను అనేసి ఫోన్ చేయగానే ఫైనల్ అయితే కార్ అయితే ఎక్కేసి ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్ మా అన్న వాళ్ళ ఇంటికి అయితే అనమాట గైస్. రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లస్ బస్ స్టాండ్. రేణిగుంట రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఒకే దగ్గర అయితే ఉంటుంది గైస్. ఫైనల్ అయితే మనం వచ్చేసాం షాదీ మహల్కి. వచ్చేసి షాదీ మహల్ రైల్వే స్టేషన్ వెనకాల అయితే ఉంటుంది గైస్. ఎవరైనా ఆడ వచ్చి ఉంటే కామెంట్ చేసేయండి. షాదీ మహల్ పేరు రైల్వే కళ్యాణ్ గైస్. అప్పుడైతే భోజనం టైం అయితే వచ్చేసాం గైస్. మనం వెళ్ళేది ఫైనల్లీ భోజనం అయితే చేసేసాం అని అనేసి భోజనం తినేసి అట్టా బయటికి అయితే వెళ్ళాం గైస్. ఆడ ఏమో మాకైతే ఆడ ఏమో భయంకరంగా అయితే
ఎక్కడైతే ఎవరు లేరు గైస్, మనమైతే వచ్చేసినాం గైస్ మాకైతే ట్యాంక్ దగ్గరికి. గైస్ ఫైనల్లీ అయితే మనం వచ్చేసాం గైస్ ఆడ కుక్ చేసిన దగ్గర అయితే. ఇది రైల్వే స్టేషన్ పక్కనే గైస్ ఈ షాదీ మహల్ వచ్చేసి. అట్టా రైల్వే స్టేషన్ పైన అయితే వచ్చేసాం గైస్, కొంచెం వీడియోలో అయితే తీద్దామనేసి. ఇప్పుడే ఆ సైడ్ అని వెళ్ళాలని అనుకున్నాం గైస్, అందుకోసమే ఆ సైడ్ అయితే వెళ్తున్నాం. ఆడ చూడండి గైస్ ట్రైన్లు ఆగిపోయి ఉన్నాయి స్టేషన్లో అయితే. గైస్ రైల్వే స్టేషన్లో అయితే ఎవరు లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది గైస్. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్తుంది గైస్. ఫైనలీ మనం రైల్వే స్టేషన్ ఈ పక్కకి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే బయటికి వెళ్ళాలనేసి ఇప్పుడు నేను నా బ్రదర్ కలిసి బయటికి అయితే వెళ్తున్నాం గైస్. ఈ పక్కకి అయితే వచ్చేసాం ఫైనల్లీ మనం అయితే. గైస్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎవరు బండిలు పార్క్ చేయకండి, నో పార్కింగ్. ఎవరైనా పెడితే 2000 ఫైన్ అయితే ఆడ పడుతుంది గైస్. మనం ఫైనల్ అయితే బయటికి అయితే వచ్చేసాం కదా గైస్. ఇప్పుడు అట్టా తిరుకొని అయిపోతున్నాం. ఇప్పుడు లాస్ట్ దగ్గరికి అయితే వచ్చిన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆడ ఉంటే అట్టా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాం గైస్. ఇదే అనమాట గైస్ ఆర్టీసీ బస్ స్టాండ్. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చేసి, వేరుగా ఉంటుంది. రైల్వే స్టేషన్ వచ్చేసి ఇదే అనమాట గైస్, పక్క ఉంటుంది రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట వచ్చేసి ట్యాక్సీలు కూడా అవైలబుల్గా ఉంటాయి గైస్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం గైస్ మనం షాదీ మంజిల్కి వచ్చేసి. గైస్ ఈ కుక్క చూడండి గైస్, రేకుల పైన కూర్చుంది. కుక్క పవర్ అనమాట గైస్, కిత్నా లాజ్. అయితే కిందకైతే వచ్చేసాం గైస్, ఎందుకంటే ట్రైన్ వస్తుంది, ఒక చిన్న వీడియో అయితే తీద్దామనేసి అనమాట గైస్. రేరుగుంట రైల్వే స్టేషన్ వచ్చేసి గైస్ ఆడ వచ్చేసి ఖీర్ అయితే తయారు చేస్తున్నారు గైస్, బాదం ఖీర్ వచ్చేసి. ఆ ఖీర్ వాసన వింటుంటే నేను తాగేయాలనిపిస్తుంది గైస్. ఫైనల్లీ మనం షాదీ మంజిల్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే రస్మా అయితే జరుగుతుంది. సైకిల్ చూడండి గైస్, పూలతో అయితే తయారు చేస్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. రస్మా అయితే అయిపోయిన తర్వాత అయితే మన ఇంటికి వెళ్ళేసి పండుకొని ఇప్పుడైతే పొద్దున అయితే షాదీ మంజిల్కి అయితే వెళ్తున్నాం గైస్ రెడీ అయ్యేసి. గైస్ మనం ఫస్ట్ వచ్చేసి డిన్నర్ అయితే చేసేస్తున్నాం గైస్. గైస్ ఫైనల్లీ అయితే మనం డిన్నర్ అయితే చేసిన తర్వాత అయితే బయటికి అయితే వచ్చేసి కొంచెం చిన్న షార్ట్ అయితే తీస్తున్నాం వీడియో గైస్. నేను వచ్చేసి నికా వీడియో అయితే తీయలేదు గైస్, దానికోసం నేను వ్లాగ్లో అయితే పెట్టలేదు. ఇంకా అయితే ముస్లిమ్స్ వాళ్ళది ఇలా జరుగుతుందని అవి పెట్టాలనుకున్నాను గైస్, నేను మర్చిపోయాను వీడియో తీయడం అయితే. గైస్ నేను వచ్చేసి ఒక బండిలో అయితే వెళ్తున్నాను గైస్, అది ఏ బండిలో ఆ బండి బీట్ వినేసి మీరు కామెంట్ అయితే చేసేయాలి గైస్. మేమైతే అట్టా బయటికి అయితే అయితే వచ్చిందండి. మేము అయితే నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము గైస్ కార్లో అయితే. గైస్ ఆడ వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ అయితే కనిపిస్తుంది కదా గైస్, అది ఏందో అనుకోబాకండి. మనం కార్లో స్పీడ్ ఎంత వెళ్తుందో అది అయితే పైన అయితే చూపిస్తుంది గైస్. గైస్ మనం వచ్చేసి నెల్లూరు హైవేకి అయితే రీచ్ అయిపోయాం గైస్. నేను వచ్చేసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం గైస్.